కదన్నా చంద్రబాబు నాయుడు గారు. ఆటో కార్మికులకి ఎలా ఉండబోతుందంటారు? ఏముండదన్న. అంటే తెలంగాణలో ఆటో కార్మికులు ధర్నా చేశారు, ఇక్కడ కూడా ఏపీకి కూడా అదే గది పడుతుంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదన్నా. అదేముండదన్న, దేనిది దానికే ఉంటుంది. ఇప్పుడైనా కానీ దానికి దీనికి ఎంతసేపు పావుగంట నుంచి ఉంటారు, వాళ్ళకే చిరాకు పుట్టి వాళ్ళే ఎక్కేస్తారు ఆటో. ఆ 5 రూపాయలు 10 రూపాయలు లేరు. ఇప్పుడు ఎవరు ఆలోచించే పరిస్థితిలో లేరు. ఇప్పుడు అందరికైనా ఎవరికైనా కానీ టైం మెయింటెనెన్స్ కావాలి. ఇప్పుడు అందరికీ టైం ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు బస్సు పావుగంట పట్టిద్ది వచ్చేటప్పటికి, ఆటో అనుకోండి 10 రూపాయలు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాం. అట్లాగా 10 రూపాయల దగ్గర ఒక అరగంట గంట సేపు నుంచుండే అంత ఇది లేదు. ఎవరి కాళ్ళకి ఎటు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆటో అంటే రోడ్డు మీద తిరిగిద్ది కానీ సందుల్లోకి రావాలని రాదు కదా బస్సు. అదేవిధంగా ఫ్రీ బస్ పెడితే ఆటో ఛార్జెస్ ఏమన్నా పెరిగే అవకాశం ఉందన్నారన్నా, లేకపోతే ఇట్నే ఉంటాయా? పెంచితే మా అయితే ఒక 5 రూపాయలు పెంచొచ్చేమో, లేకపోతే అంతమించి ఏమి ఉండదు. పెంచేది అయితే ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెంచుతారేమో, అంతమించి ఏం పెంచరు చేయరు. సరిపోతుంది దాని. మహిళలకి ఇలా ఇవ్వటం కరెక్టే అంటారా? అసలు వాస్తవం అయితే అనవసరం, వేస్ట్ ఖర్చు. ఇప్పుడు ఇంతవరకు చేసుకున్నదే ఇక ఇప్పుడు 10 రూపాయలు పెట్టి అలాగే వెళ్తున్నారు ఎక్కడికైనా 10-20 పెట్టుకొని. ఇప్పుడు ఇదంతా వేస్ట్ ఖర్చే కదా. ఇది హైదరాబాద్లో పెట్టారని ఇక్కడ పెడతామే, లేకపోతే అసలు ఇది అవసరమా? ఫ్రీ పథకం, డబ్బులు దండగా, అదేదో దేనికైనా పెడితే బాగుంటుంది. ఇప్పుడు అన్నం పెడుతున్నారు, అది వేరు, అన్నీ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ బస్సులు ఎక్కించుకొని ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సు. ఎందుకన్నా ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు? ఇంతకుముందు ఎక్కిన వాళ్ళకి అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే వెళ్తారు. అప్పుడు ఫ్రీ బస్సు అమ్మని ఎవరు చెప్పారు మనకి? వాళ్ళు ఏదో పెట్టారని మనం పెట్టుకోవడం తప్పితే పులిని చూసి వాతలు ఇది నక్క వాత పెట్టుకోవడమే. అదేవిధంగా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము మా మీద వ్యతిరేకత లేదు, 99% మేము అన్ని పథకాలు ఇచ్చాము, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఫ్రీ బస్సు ఇలాంటి మాయ మాటలు చెప్పి గెలిచారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారన్న. వైసీపీ గురించి వద్దులే అన్న, ఇప్పుడు ఎందుకులే. కానీ నిజంగా మళ్ళీ కానీ వైసీపీ కనుక గెలిస్తే నెక్స్ట్ మేము హైదరాబాద్ లేదంటే చెన్నై ఎటనే వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకన్నా 99% అమలు చేసాము సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్క లబ్ధిదారుడు బటన్ నొక్కి ఉంటారు. ఎవరికి కావాలన్నా? నువ్వు బటన్ నొక్కి పథకాలు ఎవరికి కావాలన్నా? ఇప్పుడు బతకాలి కదన్న జనాలు. నా ఒక్కరికి ఇచ్చావు, నాకు ఎంత 10,000 20,000 ఇస్తున్నావు, మరి ఇంట్లో 4 ఉన్నారు, ఇంటద్దులు పప్పులు ఉప్పులు ఎంత రేట్లు ఉన్నాయి? ఇప్పుడు ఎంత ఉన్నాయి మొన్నటిదాకా? ఇప్పుడు అవన్నీ చూసుకోవాలి కదా. మందు ఉంది, మందు ఏం మందు అది? వైసీపీకి దీనికి దానికి అది సంబంధమే లేదు. ఆ ఫ్రీ బస్సులు అవన్నీ అనవసరం. కాకపోతే ఏంటంటే పెట్టారు, చూడాలి నెక్స్ట్ ఇంకంతకుముందు ఏమైంది ఏంటి. అంటే జనంలో వ్యతిరేకత వల్లే వైసీపీ వాళ్ళు ఓడిపోయారంటారా? 99%. నాకు తెలిసి ఆ 11 కూడా ఎక్కువే. అసలు ఊహించారా 11 సీట్లు వస్తాయని? మీరు 11 వస్తాయని ఊహించలేదు, కానీ 151 వచ్చినాయి కదా, కనీసం ఒక 60-70 వస్తాయిలే అనుకున్నారు ఎవరైనా. కానీ మరి ఇంత దారుణంగా ఓడిపోతారని అనుకోలే. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఇస్తారు, 2 చోట్ల ఓడిపోయాడు, అసెంబ్లీ గేట్ కూడా తాకనేమో అని చెప్పేసి అన్నారు వైసీపీ వాళ్ళు. మొట్టమొదటిసారి అసెంబ్లీలోకి వెళ్ళారు కదన్నా, మీ ఫీలింగ్ ఏంటి? ఏదైనా కానీ ఒక పద్ధతి పాడు తెలిసినవాడు ఇంటి పెద్ద అయితే బాగుంటుంది అన్న. చిల్లర వెధవలా తిరిగేవాడు ఇంటి పెద్ద అయ్యాడు అనుకో, ఏముందండి, వాళ్ళు కూడా రోడ్లు అమ్మడి తిరగాలి. కొద్దిగా మంచోళ్ళు కొద్దిగా దీనిగా తిరుగుతున్నారు. నెక్స్ట్ కనుక వైసీపీ లాగే వీళ్ళు కూడా ఇలాగే ఉన్నారనుకో, నెక్స్ట్ ఆ 11 కూడా ఎవరు వీళ్ళకి, అంతే. మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం ఏమన్నా అంటారా? కష్టమే అన్న. మళ్ళీ జగన్ గారు పాదయాత్ర చేసినాక, పాదయాత్ర కాదు కదా, ఏం చేసినా కానీ ఇది లేదు. అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉందంటారా అన్న జగన్ గారికి అసెంబ్లీలోకి వెళ్ళడానికి? అసలు ఉండదన్న. ఎందుకన్నా హైకోర్టులో కూడా పిటిషన్ వేసారు. అసలు ఏమి చేయరన్న. మనిషి గొర్రెల మందలాగా ఏతే వేసేవాళ్ళే కానీ ఏరు. మరి అంత దారుణంగా ఓడిపోయేది ఏంటన్న. పవన్ కళ్యాణ్ గారు 21 చోట్ల పోటీ చేసి 21 చోట్ల గెలిచారు, 2 ఎంపీలు గెలిచినా వచ్చేవాడు. 21 కాదు, ఇంకో 5 ఇచ్చినా వచ్చేవాడు. ఏ నమ్మకంతో చెప్తున్నారు? అంటే 2 సార్లు ఓడిపోయారు, ఓడిపోలేదని పక్కన పెడితే రైతుల దగ్గరికి కానీ ఎక్కడికైనా కానీ ఈయన సింపుల్ ముందు నేనున్నాను, నన్ను గెలిపించండి, గెలిపించకపోండి, ఏదైనా సరే మీ ఇష్టం, నేనున్నా, నన్ను గెలిపిస్తే అధికారికంగా చేస్తా, లేదనుకో మానవత్వంగా సాటి మనిషిగా చేస్తానని అన్న. ఇప్పుడు ఆయన కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చాము, చూస్తారు జనాలు, చూసి ఇప్పుడు దేనికైనా కానీ ఒక పద్ధతిగా దీనిగా చేస్తున్నారు, దాన్ని బట్టి చూడాలి. అంటే ప్రజలు చైతన్యం వచ్చిందంటారా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి? వచ్చిందన్న, లేకపోతే ఇది వచ్చేది కాదు. ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే గెలిచారని చెప్పేసి ఇప్పుడు కూడా అంటున్నారు. మొన్న అంతకుముందు 151 ఇచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నారు. అలాగే గెలిచేవాడు. ఇప్పుడైతే ఏముంది?
అప్పుడైనా అలాగే అప్పుడు కూడా జనాలు ఒకసారి చూద్దామని వేశారు, ఇప్పుడు జనాలకు కాలింది వేశారు వీళ్ళకి అంతే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక పథకం అమలు చేశారు. సామాన్యుడికి భారం పడుతుందంటారు. ఇప్పుడు కూడా ఎలా ఉందంటారు? ఉపశమనం కలిగిందంటారు? పడినా పడకపోయినా రూపాయి కావాలన్నప్పుడు తెచ్చుకుంటామన్న, మనకు అర్జెంట్ అవసరం తెచ్చుకుంటాను నేను. ఇప్పుడు ఫ్రీ పథకంగా ఇస్తున్నారు, ఫ్రీ 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 అంతసేపు ఫ్రీయే ఇప్పుడు నేను యాక్చువల్లీ మేము పైప్ లైన్ వర్క్ చేస్తాం, బిల్డింగ్లకి ప్లంబింగ్ శానిటరీ చేస్తాం. పొద్దున్న 9ంటికి వెళ్ళేవాళ్ళం, సాయంత్రం వచ్చేటప్పటికి 5:30 6ంటికి వెళ్ళి దిగిపోయి షర్టు నలక్కోకుండా 2000 1500 తెచ్చుకుండేవాళ్ళం. నా కింద 15 మంది ఉండేవాళ్ళు జనాలు. ఆ మనిషికి 100 రూపాయలు వేసుకున్నా 1500 అవి వచ్చేవి. నా మేస్త్రి కూలి తీసినా కానీ నా మేస్త్రి కూలికి 1500 వచ్చేవి, 2000 అట్లీస్ట్ వేసుకుని వచ్చేవి. ఇప్పుడు డైలీ అద్దెకి ఆటో వేసుకోవాల్సి వస్తుంది, సరే కనీసం చేతి ఖర్చులకైనా వస్తాయి కదా అని. అది గతంలో చోటు ఇట రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ వెనకబడింది, గత 5 ఏళ్లలో అన్ని రంగాల్లో నష్టపోయింది రాష్ట్రం అని కూడా చంద్రబాబు గారు ఈరోజు చెప్పుకొచ్చారు. అది నిజమే అంటారు? అయితే నిజమే కదన్నా, వాస్తవేగా. కొంచెం కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే అందరికీ అదేనా అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుంది, పిల్లోడికైనా. మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళ దాకా కోలుకుండేది లేదు ఏపీ. ఏ పార్టీ చేసింది చెప్పండి అన్ని అప్పులు? అన్ని ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు, మేమే కాదు అప్పు చేశారు, కానీ ఒక్క 5 ఏళ్లలో ఇన్ని లక్షల అప్పులు లేవు కదా. ఇన్ని లక్షల అప్పులు లేవు, అవి తాకట్టు పెట్టేసాడా లేవు. ఇవన్నీ అక్కడికక్కడ అప్పు 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 తీసుకొచ్చి ఎవరమ్మన్నారు మీకు? అవసరమా? ఇప్పుడు ఇంతగా నువ్వు ఇంట్లో 4 ఉన్నారు, ముగ్గురికి పని చూపించారు అనుకున్నా, ఇద్దరు ఏదో రకంగా బతుకుతారు. ఒకరికి డబ్బులు ఇచ్చి 4 బతకాలంటే ఎలా బతుకుతారు? ఓ మనిషి ఇప్పుడు మీ ఇంట్లో మీరే ఉన్నారు, 4 ఉన్నారు, ఒకళ్ళకి డబ్బులు ఇచ్చాము 10,000, ఈ 10,000తో నీకు నెలంతా గడిపేసుకోండి అని అంటారు. 4 ఉంటారు, ఎలాగొస్తారు? కుదరదు కదా. అది చంద్రబాబు నాయుడు గారు ఖజానానేమో ఖాళీ అయిపోయింది, సూపర్ 6 మాత్రం ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఎలా సాధ్యం అంటారు ఫైనల్గా? మ్యాక్సిమం అయితే 1-2 ఇవ్వకపోయినా కానీ బాధ అయితే ఏం లేదన్న ఎవరికి కూడా. కొద్దిగా అర్థం చేసుకుంటే మనస్తత్వం ఉంటే అసలు 1-2 ఇవ్వకపోయినా బాధ లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద మీకు నమ్మకం ఉందంటారా? సూపర్ అన్న. మళ్ళీ వచ్చేసారి కూడా ఇది డైరెక్ట్గా పోటీ చేసినా కానీ ఇది ఆశ్చర్యపడవసరలా. 21 ఏంటి, ఇంకో 25 ఇచ్చినా వచ్చేవాడు, దాంట్లో మాత్రం తిరగలేదు. గ్రాఫ్ పెరిగింది అనుకోవచ్చా ఈసారి? అసలు సూపర్, ఇంకా చూసే పని లేదు. ఇంకా నెంబర్ 1 పార్టీ అయిపోద్ది మొత్తం, ఇంకా చూసే పని ఉండదు ఇంకా.